హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. ఓకేనా? సో ఇవాళ మార్కెట్లో మనం చూసినట్టయితే, సో ఆల్రెడీ నిన్న వీక్లీ అనాలిసిస్లో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఈ క్యాండిల్ ఏదైతే క్యాండిల్ ఉందో, సో మనకి ఫ్రైడేకి ముందు ఎక్స్పైరీ డే క్యాండిల్ ఉందో, ఈ క్యాండిల్ రేంజ్ అనేది చాలా బిగ్గా ఉంది. ఈ మధ్యలో మార్కెట్ చాలా ట్రాప్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి, సో ఇక్కడ మార్కెట్ టైం కూడా స్పెండ్ చేయొచ్చు అని చెప్పి మాట్లాడుకున్నాం. సో ఇవాళ మనం చూసినట్టయితే ఇక్కడ మార్కెట్ ఇవాళ ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది, ఒక దోజీ క్యాండిల్. కాకపోతే ఏదైతే ప్రీవియస్ డే మార్కెట్లో ఏదైతే ఫ్రైడే రోజు క్లోజింగ్ ఉందో దానికన్నా కింద క్లోజ్ అయింది. అంటే ఫ్రైడే రోజు క్లోజింగ్ కన్నా కింద క్లోజ్ అయింది నెగిటివ్లో. కాకపోతే ఈ ఏదైతే క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ లెవెల్స్, ఇక్కడ ఏదైతే బ్రేక్అవుట్ లెవెల్స్ ఉన్నాయో దాని లెవెల్ పైన ఉంది. సో నథింగ్ బట్ మార్కెట్ అనేది దగ్గర సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉంది. సో ఇక్కడ 24,600 లెవెల్ సపోర్ట్ లెవెలే, అండ్ 24,550 అండ్ 500 లెవెల్. సో ఇక్కడ నేను కన్సిడర్ చేయాల్సింది మనం 24,550 లెవెల్ అండ్ 500 లెవెల్ని సపోర్ట్ని కన్సిడర్ చేద్దాం. బికాజ్ ఇక్కడ మనం మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్లో మార్కెట్ అనేది రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఆ లెవెల్స్ని మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ చేసింది. సో ఇక్కడ మార్కెట్లో అనేది డౌన్ సైడ్లో ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇది ఒక రిట్రేస్మెంట్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి ఇది ఒక రిట్రేస్మెంట్. మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర హోల్డ్ చేయాలి. ఒకవేళ హోల్డ్ చేయకుండా మార్కెట్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, దెన్ ఈ లెవెల్స్ కిందికి వస్తేనే అప్పుడు మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. యాజ్ ఆఫ్ నో సపోర్ట్స్ లెవెల్స్ పైన ఉంది కాబట్టి మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉంది. సో మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటే 24,550 కానీ ఆర్ 500 లెవెల్స్ దగ్గర కానీ మార్కెట్ సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ నుంచి మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్పర్ సైడ్లో టార్గెట్స్ వచ్చేసి 24,700, 800 లెవెల్ టార్గెట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంటే అప్పర్ సైడ్లో. సో అదేవిధంగా మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకోకుండా బ్రేక్ డౌన్ అయిందనుకోండి, అప్పుడు మళ్ళీ మార్కెట్లో టార్గెట్ వచ్చేసి 24,350 మేజర్ సపోర్ట్ లెవెల్. అంటే 24,500 కిందికి వస్తే మార్కెట్ ఇక్కడ కూడా 150 పాయింట్స్ డౌన్ సైడ్ రావచ్చు. అండ్ ఇక్కడ కూడా మేజర్ సపోర్ట్ లెవెల్ మనకి కనిపిస్తుంది. ఇక్కడ కూడా మేజర్ సపోర్ట్ లెవెల్ మనకు కనిపిస్తుంది 24,350 లెవెల్. సో ఇది బ్రేక్ అవుతే అప్పుడు మనం ఫర్దర్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇక్కడ ఇండెసిషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ లెవెల్స్లో బయర్స్ సెల్లర్స్ ఇద్దరు పార్టిసిపేషన్ ఈక్వల్గా ఉంది. అందుకోసమే మనం బోత్ సైడ్స్ ఆలోచించాల్సి వస్తుంది. సో మార్కెట్ యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్లో సపోర్ట్స్ లెవెల్స్ పైన ఉంది కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి ఫర్దర్ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంట్రాడేలో ఒకవేళ ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది అనుకోండి, ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ టార్గెట్స్ వచ్చేసి ఇవాళ హై అండ్ ఫ్రైడే రోజు ఏదైతే క్యాండిల్ ఒక హైస్ ఉన్నాయో 24,700, 800 లెవెల్స్ టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ప్లాన్ నెంబర్ 1. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ కింద బ్రేక్ డౌన్ అయిందనుకోండి, మార్కెట్ ఈ లెవెల్ కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది, బ్రేక్ డౌన్ అయింది. సో ఈ లెవెల్స్లో రీటెస్ట్ చేస్తుందంటే ఇక్కడ మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అప్పుడు డౌన్ సైడ్లో ఫస్ట్ టార్గెట్ మనకి 24,350 ఉంటుంది ఫస్ట్ టార్గెట్. అది బ్రేక్ అవుతే ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు 24,200 వైపు. ఇది సెకండ్ ప్లాన్ మనది. సో సింపుల్గా పెట్టుకోండి. సో ఈ లెవెల్స్ పైన ఉంటే మనకి పాజిటివ్ ఉండే ఛాన్స్ ఉంటుంది, ఈ లెవెల్స్ కింద ఉంటే నెగిటివ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ కింద మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తుంది అనుకోండి, అప్పర్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఈ లెవెల్స్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది, ఈ లెవెల్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సింపుల్గా మీరు ప్లాన్ చేసుకోండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ మార్కెట్ రీటెస్ట్ చేసి అప్ సైడ్ వెళ్ళింది. ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ లెవెల్. సో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఈ లెవెల్ మీరు డ్రా చేసి పెట్టండి. ఓకేనా? ఇది మనకి నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ మనకి రిజెక్షన్ షో చేస్తుంది, కాకపోతే అప్పర్ సైడ్ నుంచి, బట్ ఇండెసిషన్ క్యాండిలే. బట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మార్కెట్లో రిజెక్షన్ ఉంది, ఇక్కడ రిజెక్షన్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్
ప్రైస్ అనేది ఏదైతే మనకి ఫ్రైడే రోజు క్లోజింగ్ ఉందో దానికన్నా కింద క్లోజ్ అయింది. సో ఇక్కడ మార్కెట్లో ఫ్రైడే రోజు క్లోజింగ్ కన్నా కింద క్లోజ్ అయింది. అండ్ కాకపోతే ప్రీవియస్ డే ఏదైతే హైస్ అండ్ లోస్ ఉన్నాయో అది స్టిల్ ఇంకా కూడా బ్రేక్ అవ్వలేదు. దానికన్నా ముందు క్యాండిల్లో చూసినట్టయితే ఇక్కడ డౌన్ సైడ్లో లో చూడండి, ఈ లో కూడా సపోర్ట్. సో ఇది సైడ్ వేస్ రేంజ్లో ట్రేడ్ అవుతున్నాయి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ, ఎందుకంటే ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఉందో అది చాలా బిగ్ క్యాండిల్ ఫామ్ చేసిన రేంజ్. సో ఈ మధ్యలో ఉంటే మార్కెట్లో ట్రాప్స్ ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రేంజ్లో ఉన్నప్పుడు క్వాంటిటీ చాలా తక్కువ పెట్టండి, ట్రేడ్స్ కూడా లిమిటెడ్ చేయండి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే సింపుల్ ఇక్కడ కూడా ఒక ట్రేడ్ ప్లాన్ చేద్దాం, సింపుల్ ట్రేడ్ ప్లాన్. సో ఇక్కడ మార్కెట్లో ఈ లెవెల్లో 53,150 కానీ ఆర్ 53,200 లెవెల్ కానీ సపోర్ట్ లెవెల్. అండ్ ఇక్కడ ఏదైతే ఇవాళ డేలో ఉందో అది కూడా ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 53,750 ఆర్ 53,800 లెవెల్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ట్రేడ్ ఎలా ప్లాన్ చేయొచ్చు అంటే సింపుల్గా మార్కెట్ ఈ లెవెల్స్ పైన, అంటే ఇక్కడ మార్కెట్లో ఇది హైస్ రెసిస్టెన్స్, ఇది లోస్ మనకి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది అనుకోండి, అంటే 53,200 కానీ 150 లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ టార్గెట్ ఏరియా వచ్చేసి మనకి అప్పర్ సైడ్లో, ఇక్కడ మనకి దీంట్లో ఈ క్యాండిల్లో ఒక 50% టార్గెట్ ఉంటుంది అప్పర్ సైడ్లో. అండ్ ఇది బ్రేక్ అయింది అనుకోండి అప్ సైడ్లో 53,750 ఆర్ 800 లెవెల్స్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ రావాలంటే సింపుల్, మార్కెట్ 53,150 కింద మార్కెట్లో ట్రేడ్ అవుతుంది అనుకోండి, డౌన్ సైడ్ మార్కెట్ 53,000ని టెస్ట్ చేయవచ్చు. అండ్ ఒకవేళ మార్కెట్ 53,000 బ్రేక్ అయింది అనుకోండి ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే 53,200 అండ్ 53,150 కింద ప్రైస్ కనుక సపోర్ట్స్ కింద ఉంటే అప్పుడు మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా. అండ్ అప్పర్ సైడ్లో బ్యాంక్ నిఫ్టీ వెళ్ళాలి అనుకోండి, ఈ మధ్యలో కనుక ఓపెన్ అయింది అనుకోండి మళ్ళీ మార్కెట్ సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ ఈ మధ్యలో ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ లెవెల్స్ బ్రేక్ అవుతేనే అప్ సైడ్ వెళ్తుంది. సో మార్కెట్లో రైట్ పాయింట్ అప్పర్ సైడ్లో వెళ్ళాలి మార్కెట్ అంటే, ఒకవేళ డౌన్ సైడ్ వచ్చి ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తుంటే ఈ పాయింట్లోనే మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీకి. అది 53,200 ఆర్ 53,150 లెవెల్ రైట్ లెవెల్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఇప్పుడు సెన్సెక్స్కి వెళ్దాం. సో సెన్సెక్స్ కూడా పెడతాను. సో ఇక్కడ మనం సెన్సెక్స్ చూసుకున్నట్టయితే సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. ఇక్కడ చూడండి నిఫ్టీ చార్ట్ సెన్సెక్స్ చార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్. సో ఇప్పుడు మనం సెన్సెక్స్ వస్తే సేమ్ అనాలిసిస్ సెన్సెక్స్లో కూడా నిఫ్టీ లాగానే ఇక్కడ మనకి ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ 81,500 లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ మనకి ఏదైతే పింక్ బాక్స్ కనిపిస్తుందో అదొక సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. బికాజ్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్స్ అనేది ఈ లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, అదే విధంగా సపోర్ట్లకి యాక్ట్ చేసింది. ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఆ లెవెల్స్ పైన ఉంది. 81,500 దగ్గర ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ ఉంది 81,350. ఇక్కడ మార్కెట్లో ఈ ప్రైస్ మార్కెట్ ఈ లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్. అండ్ దీని కింద ఏదైతే లెవెల్స్ ఉందో 81,350 ఈ లెవెల్స్ ఈ బాక్స్ కింద మార్కెట్ వచ్చింది అనుకోండి అప్పుడు మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. ఓకేనా. అండ్ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర హోల్డ్ చేసింది అనుకోండి అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. అది నేను 15 minutes టైం ఫ్రేమ్లో పెడతాను సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. ఇక్కడ మనం 15 minutes టైం ఫ్రేమ్లో ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా. ఇక్కడ మనం చూసినట్టయితే సెన్సెక్స్ ఇది మనకి 15 minutes టైం ఫ్రేమ్లో ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది, ఈ పాయింట్లో మనకి సపోర్ట్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఈ బాక్స్ని మీరు చూసినట్టయితే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్లో కన్సాలిడేషన్ జరిగింది, డౌన్ సైడ్ వచ్చింది. ఇక్కడ మనకు ఒక ఫేక్ బ్రేక్ డౌన్ కూడా కనిపిస్తుంది. సో ఈ పాయింట్ కూడా ఇంపార్టెంటే. అండ్ ఇక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంది, ఈ హైస్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. 81,200 కానీ 81,000 లెవెల్ కానీ సపోర్ట్ లెవెల్స్. సో మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ రావాలంటే ఈ లోస్ కిందికి రావాలి. అట్లీస్ట్ మార్కెట్ 81,200 కిందికి వస్తే ఒక్కసారి ఇక్కడ మనం పీఈ సైడ్లో అటెంప్ట్ చేయొచ్చు. నేనైతే 81,000 కిందికి వస్తే అప్పుడు మనం ప్లాన్ చేయొచ్చు ఇక్కడ మనకి సెన్సెక్స్లో బేరిష్ సైడ్. అండ్ అప్పర్ సైడ్లో మార్కెట్ వెళ్ళాలనుకోండి ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి ఈ లోస్ని మార్కెట్ బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి ఇక్కడ నుంచి ట్యాప్ చేసి అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్పర్ సైడ్లో ఈ లెవెల్ని మనం టార్గెట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి రిస్క్ టు రివార్డ్ రేషియో కూడా మంచిది అవుతుంది బికాజ్ ఈ పాయింట్లో సపోర్ట్ ఉంటుంది. ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది అనుకోండి అప్పర్ సైడ్లో అంటే 81,200 లెవెల్ దగ్గర ఆర్ 81,350 లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంది అనుకోండి ఇక్కడ మనం సెన్సెక్స్లో సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్లో 82,000 అండ్ 82,200 లెవెల్ మనం టార్గెట్ చేయవచ్చు అప్పర్ సైడ్లో సెన్సెక్స్లో. ఓకేనా.
నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను టెక్నికల్ అనాలిసిస్. ఇప్పుడు మనం ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెట్టినట్టయితే నిఫ్టీ 24,600 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది. ఇక్కడ 1,41,000, 2 lakhs అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ కాల్ సైడ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ మన నంబర్స్ చూసినట్టయితే 24,700 లెవెల్ దగ్గర కానీ 24,800 లెవెల్ దగ్గర కానీ సో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ ఇక్కడ మనకి డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి ఈ లెవెల్స్లో మనం 24,600లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క ఉంది. అండ్ 24,500 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఇక్కడ మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసారనుకోండి కొద్దిగా డేటా తక్కువ కనిపిస్తుంది. ఇక్కడ మనకు నంబర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఇక్కడ మనకు నంబర్స్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సపోర్ట్స్ కొద్దిగా వీక్గానే కనిపిస్తున్నాయి. నిన్న డేటాలో కూడా అలాగే కనిపించింది, సో ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తుంది. సో మార్కెట్ 24,500 బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ కొద్దిగా ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి యాజ్ పర్ డేటా. అండ్ 24,400 సపోర్ట్, 24,500 సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. అండ్ ఇప్పుడు మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో యాజ్ ఆఫ్ నో యూఎస్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉన్నాయి, అంటే నెగిటివ్ టు ఫ్లాట్ ఉన్నాయి. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉన్నాయి. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఏషియన్ మార్కెట్స్లో చాలా ర్యాలీ ఉంది. ఇక్కడ చూడండి ఏషియన్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ చైనాలో. సో ఇక్కడ మనం చూసినట్టయితే 5% దగ్గర పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. హ్యాంగ్ 1000 పాయింట్స్ ఎబోలో ట్రేడ్ అవుతుంది. అండ్ చైనా A50 కూడా మనం చూసినట్టయితే 5%. అంటే ఇక్కడ మనకి చైనా మార్కెట్స్లో మాత్రం స్ట్రాంగ్లీ బులిష్ రన్ ఉంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్లో ఆల్మోస్ట్ ఫ్లాట్ టు పాజిటివ్ ఉంది. అండ్ యూఎస్ మార్కెట్స్లో ఆల్మోస్ట్ ఫ్లాట్ టు నెగిటివ్ ఉంది. సో ఇక్కడ ఎక్కువ శాతం మనకి కనిపిస్తుంది బులిష్నెస్ ఏషియన్ మార్కెట్స్లోనే కనిపిస్తుంది. మేబీ రేపు మార్కెట్ ఒకవేళ యూఎస్ మార్కెట్స్ కానీ యూరోపియన్ మార్కెట్స్ కానీ కూడా స్ట్రాంగ్లీ పాజిటివ్ ఉన్నాయి అనుకోండి, మన మార్కెట్స్ కూడా పాజిటివ్ టర్న్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకేనా? సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా జాయిన్ అవ్వండి. సో ఇంట్రాడేలో టెలిగ్రామ్ ఛానల్లో కంటిన్యూస్లీ అప్డేట్స్ అనేవి ఉంటాయి ఇంట్రాడేలో. సో మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం మనం టెలిగ్రామ్ ఛానల్లోనే అప్డేట్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.